నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పరిధిలోని జంగాల కండ్రిక వద్ద సాగునీటి కాలువలను మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రైతులు స్థానికులతో కలిసి పరిశీలించారు. కాలువ పూడికతీత పనుల పేరుతో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కిలోమీటర్లకు 10 లక్షల అంచనాలతో టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించి కేవలం ఒక జేసీబీతో మట్టిని నెట్టేసి పనులు పూర్తయ్యాయని చూపిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రతి సీజన్లో రైతులే సొంత ఖర్చులతో కాలువల పూడికతీత పనులు చేపడుతున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నేను అనేక సందర్భాల్లో స్పష్టంగా చెప్పాను, అయ్యా నెల్లూరు జిల్లాలో ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనులు చేయకుండానే ఇప్పటిముప్పుడుగా కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. దాని మీద నేను ఫోటోలతో సహా ఆధారాలతో సహా నెల్లూరులో విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేసి చూపించడం జరిగింది. అయితే రైతుల కోరిక మేరకు క్షేత్రస్థాయిలో ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుంది అని చెప్పి కోరిన మీదట ఈరోజు ఈ ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈ పిడతాపోలూరు గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతిని ఒకసారి కళ్ళ కట్టినట్టుగా మీడియాకి రైతుల ద్వారా తెలియజేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది. అయితే పాపం రైతులందరూ చెప్పారు, ఆసక్తికరమైనటువంటి అవినీతిలో కూడా ఇన్ని రకాలైనటువంటి కార్యకలాపాలు ఉంటాయనేటువంటిది ఈరోజు నిజం. దాని ప్రకారం ఈ పక్క ఆ పక్క కాస్త క్లీన్ చేసి వెళ్లేవాళ్ళం తొలి సంవత్సరంలో. ఈ సంవత్సరం అది కూడా వదిలేసి బిల్లులు చేస్తున్నారు. ఆ రోజంతా కూడా ఎందుకులే మళ్ళీ మనుషులు పెట్టడం అని చెప్పి అనుకున్నారేమో. ఆ రోజంతా ఖర్చు కూడా దేనికి 1000-2000 ఖర్చు పెట్టడం దేనికి అనుకున్నారేమో. అవి కూడా లేకుండా ఈ రోజు ఇష్ట ప్రకారంగా బిల్లులు చేసినటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నటువంటి అన్ని పనులు కూడా నెల్లూరు జిల్లాలో మోంతా తుఫాను వచ్చినప్పుడు నవంబర్ 2025లో అంటే దాదాపుగా 8 నెలల క్రితం జిల్లా కలెక్టర్ గారు ఆమోదించినటువంటి పనులు ఇవన్నీ. వీటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయమన్నారు. దానికి సంబంధించి నీళ్లు వదిలిన తర్వాత ఆ రోజు అగ్రిమెంట్లు చేయమంటే సోమిరెడ్డి ఎన్ని బెదిరింపులకు పాల్పడినా సరే ఆ రోజు ఎస్సీగా ఉండి ఇన్ఛార్జ్ ఈగా ఉన్నటువంటి వ్యక్తి నీళ్లు వదిలినప్పుడు అగ్రిమెంట్లు చేసి పనులు చేయడం కుదరదు కాబట్టి నేను అగ్రిమెంట్లు చేయను అని చెప్పి మొరాయించడం జరిగింది. దానితో చేసేది ఏమి లేక గమ్ముగుండిపోయారు. ఆ ఎస్సీకి ఈ బాధ్యత నుంచి తొలగించారు. కొత్త ఈని వాళ్ళకి అడుగులకు మడుగులెత్తేవాడిని గంగిరెద్దులాగా తలువుపేటువంటి ఒక కొత్త ఈని వేసుకుని సెంట్రల్ డివిజన్ లో ఈ రోజు అగ్రిమెంట్లు చేస్తున్నారు. అంటే యుద్ధ ప్రాతిపదికన చెయ్యాలి అని చెప్పినని 7 నెలల క్రితం ఇచ్చినటువంటి పనులకి ఈ రోజు అగ్రిమెంట్లు చేసి దొంగ బిల్లులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మొత్తం ఆ ప్యాటర్న్ అంతా చూసాం, తెప్పించుకుని పరిశీలిస్తే ఒకే పనిని దాదాపుగా 3 రకాలుగా పెట్టారు. అంటే నామన్క్లేచర్ మార్చేయడం, ఆ పని మాత్రం అదే పని అక్కడే ఉంటుంది, చైనేజ్ అదే ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించి రకరకాలైనటువంటి వివరాలు. ఒకసారి ఏమో పెడతాపోరు చెరువుకు పోయేటువంటి కాలం అంటారు, ఒకరోజు పెడతాపోలూరు కాలం అంటారు, ఒకరోజు వరకాపూడి కాలం అంటారు, ఒకరోజు వరకాపూడి చెరువుకు పోయేటువంటి కాలం అంటారు, ఒకటో దగ్గర జంగాల కండ్రి దగ్గర కాలం అంటారు. రకరకాలైనటువంటి పేర్లు మార్చి వాళ్ళకి ఏ విధంగా పేరు మార్చుకోవడానికి అవకాశం ఉందో ఆ విధంగా పేరు మార్చి ఒకే పనిని తీసుకెళ్లి ఈరోజు 3-4 బిల్లులు పెట్టారు. ఆ 3-4 బిల్లుల్లో ఒక్కసారైనా పని చేశారంటే ఈరోజు క్షేత్రస్థాయిలో వచ్చేస్తే ఈ పనులన్నింటికి ఎన్నిసార్లు బిల్లులు పెట్టారో తెలియదు. అదేమని మేము అడిగితే కొంతమంది ఊరకొక్కలను ఉసిగొలిపి వాళ్ళ చేత ఏం మాట్లాడిస్తారంటే అక్కడ పనులు చేయలేదు, ఇక్కడ పనులు చేయలేదు, అక్కడ పనులు చేయలేదు, ఇక్కడ పనులు చేయలేదు. ఆ టైంలో నువ్వే ఎవడు చంక నాకుతున్నావు, ఎవడు గాడితలు కాస్తున్నావు, పోయి చూసుండాల్సింది, చూపించుండాల్సింది. ఈ రోజు మేము ఇక్కడ ఉన్నాం, నీ అవినీతి ఇదని చూపిస్తున్నాం. నీ అవినీతిని మేము చూపిస్తుంటే కళ్ళకు కట్టుకోలేక అప్పుడప్పుడు అవినీతి జరిగిందని చెప్పి మా మీద విమర్శలు చేయడం కాదు. ఈ రోజు నువ్వు కనుపూరు కాలువకు సంబంధించి ఒక్కొక్క బిట్టు 10 లక్షల రూపాయల నామినేషన్ పద్ధతి మీద తీసుకొచ్చావు. కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు వేసారు ఎస్టిమేట్. కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు ఎప్పుడు ఎస్టిమేట్ వేస్తారు? మనుషులు పని చేస్తే కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు ఎస్టిమేట్ వస్తుంది. మీరు మనుషుల చేత పని చేయించాలా కాబట్టి దీనికి ఎక్కువగా ఖర్చు అవుతుందని ఒక్కొక్క కిలోమీటర్కి 10 లక్షల రూపాయలు మీరు ఎస్టిమేట్ వేయించుకుని ఆ 10 లక్షల రూపాయలతో ఒక డోజర్ దించి ఈ పక్కకి ఆ పక్కకి నెట్టేసి పూడికతీత పనులు పూర్తి అయిపోయాయని చెప్పి దొంగ బిల్లులు చేల్చుకొని దోసుకుంటుంటే ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు, ప్రతి సీజన్ లో మేమే దీనికి సంబంధించి మేమే ఆ పూడిక పనులు తీసుకుంటాం, రైతులకు సంబంధించి మేమే చేసుకుంటాం అని చెప్పేటువంటి పరిస్థితి. అంటే నేను అనేక సందర్భాలు చెప్పినట్టుగా ఈరోజు రైతుల సమక్షంలో మాట్లాడుతున్నాం కాబట్టి రైతులు మేము చేసినటువంటి పనికి సోమిరెడ్డి తెలుగుదేశం సోమిరెడ్డి ముఠా బిల్లులు చేసుకుంటున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. జిల్లా కలెక్టర్ అనేటువంటి పరిపాలన అధికారిగా వ్యవహరిస్తాడు. గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు సక్రమంగా అందాలా, ఈరోజు ఆ పరిస్థితి లేదు. సాగునీరు అవసరమైన దగ్గర రైతులు పడేటువంటి అవస్థలు చూసి రైతులే పాపం తలా కొంచెం వేసుకున్నా, లేకపోతే వాళ్ళు దానిని శుభ్రపరుచుకుంటే కాలంలో వాటికి మీరు బిల్లు చేయించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే కూటమి ప్రభుత్వం క్షేత్రస్థాయిలో రైతులంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా రైతులంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు ఆపేక్ష ఉండదు. రైతులంటే నిర్లక్ష్యం, వ్యవసాయం అంటే అశ్రద్ధ. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నీ అశ్రద్ధ నీ నిర్లక్ష్యాన్ని పసిగట్టారు కాబట్టి కింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా
ఏదో ఒక విధంగా మనం కూడా రైతులను అడ్డపెట్టి దోచుకోవాలనేటువంటి ఆలోచన గతంలో నీరు చెట్టు కింద దోచుకున్నారు 2014 2019 మధ్య 2019 2024 మధ్య మా ప్రభుత్వంలో మేము పనులు చేశాం. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి చాలా మంది రైతులు చెప్తున్నారు, అయ్యా మన హయాంలో జరిగినటువంటి పనులే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులే, ఆ తర్వాత మరలా పారబెట్టినటువంటి పాపాన పోలేదు అని చెప్పి ఈ రోజు ఎక్కడైతే అవసరం ఉందో ప్రజలకు అవసరమైనటువంటి రైతులకు అవసరమైనటువంటి వ్యవసాయానికి అవసరమైనటువంటి సాగునీరు అందించాల్సినటువంటి మీరు ఈరోజు మరలా కొత్త పథకం తీసుకొచ్చాడు, సాగునీటి భద్రత, నీటి సంఘాల బాధ్యత అని చెప్పి దాని మీద ఇష్టమాజ్యంగా మీరు దోచుకుంటున్నారు. కాబట్టి ఒక్కొక్క దానికి ఎప్పటికప్పుడుగా అంచనాలు తయారు చేసి అంచనాలు తయారు చేసేటప్పుడు మాన్యువల్ గా చేయాలా, మిషన్ తో చేయలేమని చెప్పి మీరు మిషన్లు పెట్టి చేసుకుంటా కోట్లాది రూపాయలు దండుకుంటా రైతులను అడ్డు పెట్టి దోచుకుంటా ఈ విధంగా కాలువలకు సంబంధించి నీళ్లు ఎలా పారాలని ప్రశ్నిస్తే ఈ రోజు మీరు చెప్పేది ఏంది, అసలు ఈ పంటకి నీళ్లే అవసరం లేదు, ఎందుకంటే మీరు మరలా ఇంకోసారి దొంగ బిల్లులు చేసుకునే దానికి రైతులకు నీళ్లు ఆపేస్తే రైతులు అడగరు, నీళ్లు రాలేదనేటువంటి ప్రశ్న రాదు. కాబట్టి ఆ ప్రశ్న రాకుండా ఉండాలి, ఆ ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండాలంటే మాకు అసలు నీరే అవసరం లేదని చెప్పి ఎవడన్నా ఎమ్మెల్యేగా ఉండేటువంటి వాడు ఎంత మేర నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప నీళ్లు ఇస్తే అడ్డుకోవడం గానీ నీళ్లు ఇస్తే అడ్డుపడడం గానీ నీళ్లు వద్దని చెప్పినటువంటి ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రహీనుడు సోమిరెడ్డి ఒక్కడే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు దోచుకుంటూ రైతులను అడ్డపెట్టి ఈ విధంగా తిని పారేస్తూ ఉంటే వాటికి సంబంధించి మేము ఈరోజు చెప్తున్నావు, నువ్వు ఆ రోజు ఎప్పుడో వచ్చి ఆ పనులు చేయలేదని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నావు. విజిలెన్స్ ఎంక్వైరీ అంటున్నావు, 2 సంవత్సరాలుగా సాగుతుంది మీ విజిలెన్స్ ఎంక్వైరీ, ఇంతవరకు విజిలెన్స్ రిపోర్ట్ బయటకు పెట్టలేకపోతున్నారు మీరు. కారణం ఏమిటంటే ఎక్కడ అవకతవకలు జరగలేదు కాబట్టి మా ప్రభుత్వంలో మీరు బయట పెట్టేటువంటి ధైర్యం లేదు కాబట్టి ఈ రోజు మీరు దాన్ని సాగదీస్తా ఎక్కడన్నా విజిలెన్స్ ఎంక్వైరీ అనేటువంటిది 2 సంవత్సరాలు సాగితే ఆ తర్వాత మీరెన్నిసార్లు బిల్లులు చేసుకున్నారో ఒకసారి చూస్తే ఏ విధంగా విచారణ చేస్తారు. మీరు దొంగ బిల్లులు పెట్టి తినేస్తున్నారు. కాబట్టి మీరు కాలంలో పనులు చేయకుండా వెళ్తే ఈ రోజు విజిలెన్స్ విచారణ వేస్తే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చినటువంటి వాటి మీద విజిలెన్స్ విచారణ వేయండి. విజిలెన్స్ విచారణ వేస్తే వాస్తవాలు బయటపడతారు, రైతులకు సంబంధించి అడ్డుపెట్టుకుని మీరు ఏ విధంగా దోచుకుంటున్నారనేటువంటిది. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నేను మిమ్మల్ని చెప్పేది, అధికారులకు చెప్పేది, ఈ ఇరిగేషన్ అధికారులు ఎవ్వరు కాపాడలేరు. ఒక డిఏ ఉన్నాడు, ఆ డిఏ ఏదో మామూలుగా అందరిని బెదిరించడం కాంట్రాక్టులు మీరు చెప్పారు, ఏదో షట్టర్లకు సంబంధించి మీకు సిగ్గు లజ్జ నీతి జాతి మానం అభిమానం ఉంటే ఆ షట్టర్ల విషయం ముందుకు తీసుకొచ్చి ఎవడు షట్టర్లో పనిచేశాడు వాడి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి, ఆ కాంట్రాక్టుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి, ఆ ఇంజనీర్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి. మీకు ధైర్యం ఉంటే ఊరికే మాట్లాడపోవడం దేనికి? ఆ కాంట్రాక్టర్లు చేసినటువంటి పని సరిగ్గా లేదని చెప్పానంటే ఆ రోజు మేము అభ్యంతరం పెడితే మీరు వాళ్ళ దగ్గర ఆమ్యాలు తీసుకుని వాళ్ళని వదిలిపెట్టారు. మీరు ఎందుకు మీరు మామూలుగా మాట్లాడుతున్నారు? మీకు ధైర్యం ఉందా, దమ్ము ఉందా? ఏడైతే మీరు షట్టర్లకు సంబంధించినటువంటి వర్క్ లో మాట్లాడుతున్నారా? చేతండి. ఎందుకంటే ఈ వర్క్ అనేటువంటిది పూడికి తీసిన తర్వాత సరిగ్గా చూడలేరు విజిలెన్స్. షట్టర్ బిగించారా లేదా అనేటువంటిది రైతులు అడిగితే చెప్తారు. ఆ రైతులకు సంబంధించి మీరు షట్టర్ వర్క్ జాబితా మీ దగ్గర ఉంది, ఆ జాబితా తీసుకోండి. రైతులకు సంబంధించి షట్టర్లు బిగించారా లేదా కనుక్కోండి. ఆ షట్టర్లు బిగించకపోతే ఆ షట్టర్ కాంట్రాక్టర్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోండి. ఎందుకు తీసుకోవడం లేదు? మీరు ఆ కాంట్రాక్టర్లతో లాలిచ్చిపడ్డారు కాబట్టి, ఆ కాంట్రాక్టుల దగ్గర సోమిరెడ్డి ముడుపులు తీసుకున్నాడు కాబట్టి వాళ్ళని కేవలం ఒక బాగోత పేసేటువంటి వాళ్ళని కేతిగాళ్ళని 4 కూర్చోబెట్టి వాళ్ళ చేత అక్కడ జరగలేదు ఇక్కడ జరగలేదు ఆ జరగనటువంటి పనులు మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు ఆ కాంట్రాక్టుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోకుండా వదిలేశారు? ఎందుకు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. 2019 2024 మధ్య నిత్యం పర్యవేక్షించాం. రైతులకు సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులకు సంబంధించినటువంటి ఏ చిన్న అవసరం వచ్చినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సరే రైతులు వెంట నిలిచాం. కాబట్టి ఈ రోజు రైతులు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతో మంది వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఎవరైతే దొంగ బిల్లులు చేస్తున్నారో, దొంగ బిల్లులకు సహకరిస్తున్నారో ఈ రోజు మొత్తం ₹1 కొట్టుకుని సోమిరెడ్డి కొడుకు రేపు కనపడదు. గుడిసి మీద దెబ్బేసి ఒకడు హైదరాబాద్కు ఒకడు బెంగళూరు పోతాడు. ఉద్యోగస్తులు పోలేరు. ఇక్కడ మీరు ఉద్యోగం చేయాలా. కాబట్టి ఉద్యోగం చేయాల్సినటువంటి వాళ్ళు ఒళ్ళు ఎగన సిగం పడుతున్నారు. మీరు నేల విడిచి సాము చేయకండి. ఈరోజు రేపు మీరు నేల విడిచి సాము చేసినటువంటి ప్రతి అధికారి ఈరోజు రేపు ఇబ్బందులు పడతారు. మీరు ఒకవేళ అనుకుంటున్నారు మేము రిటైర్ అయిపోతాం కదండి, రిటైర్ అయిపోయినా కూడా విడిచిపెట్టేది ఉండదు. ఎక్కడెక్కడైతే అక్రమాలు జరిగాయి ఈ రోజు అన్ని గూగుల్ మ్యాప్స్ తో ఏ రోజుకు ఆ రోజు తీసుకుంటున్నాం. తీసుకున్న తర్వాత రాబోయేటువంటి రోజుల్లో వాటన్నిటి మీద విచారణ జరిపినప్పుడు మీరు పనులు చేయలేదనేటువంటిది నిర్ధారించి ఆ చేయనటువంటి పనుల మీద ఎవరైతే బిల్లులు చేశారో, దొంగ బిల్లులు చేసినటువంటి అధికారుల్ని ఎవరిని కూడా విడిచిపెట్టేది ఉండదు. కాబట్టి కొంతమంది ఈ రోజు పాపం నీటి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు 10 లక్షల రూపాయల నామినేషన్ వర్క్ కదా అని ఎవరో ఒకరి పేరు మీద రాసుకుంటున్నారు. దయచేసి కాంట్రాక్టర్లు కూడా తెలియజెప్తున్నాం, మీరు ఎవరంటే వాళ్ళకి ఇష్టారాజ్యంగా మీరు కాంట్రాక్టర్ పేపర్లు ఇస్తే రేపు డబ్బులేమో వాళ్ళు చేసుకుంటారు, జైలుకి మీరు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి. కాబట్టి ఇప్పటికైనా నేను జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నాను, ఇరిగేషన్ మీద నాకు అసలు వాళ్ళ మీద ఎక్కడా నమ్మకం లేదు. వాళ్ళు నిద్రలేస్తే దోచుకోవడమే పని అయిపోయింది. ఈ రోజు విజిలెన్స్ వాళ్ళు వస్తే వాళ్ళు మాకెంత వాటా ఇస్తారని అడిగేటువంటి పరిస్థితులు ఉన్నది తప్ప వీటి మీద విచారణ చేసేటువంటి పరిస్థితులు విజిలెన్స్ విభాగం కూడా నెల్లూరులో లేదు. కాబట్టి అటువంటి నేపథ్యంలో రామానాయుడు గారు నేను సైకిల్ దొక్కుతానని చెప్పే డ్రామాలు ఆపి ఇప్పటికే చెప్పావు రామానాయుడు డ్రామాల నాయుడు అని. ఆయన ఒక పక్క రైతులను అడ్డం పెట్టుకుని ఇరిగేషన్ లో దోచుకుంటా ఉంటే ఆయన సైకిల్ దొక్కుతా డ్రామాలాడి పెట్రోల్ పెరిగిందని చెప్పి మీ ప్రభుత్వంలో పెట్రోల్ పెరిగితే నువ్వు సైకిల్ దొక్కింది సైకిల్ పడేసి తొక్కాలి నువ్వు.
ఎక్కిగా తొక్కాల్సింది నువ్వు. సైకిల్ పడేసి దరిద్రుడా, ఇదిగో ఈ సైకిల్ కొట్టేసినందువల్ల పెట్రోల్ డీజిల్ పెరిగిన పడేసి తొక్కాల్సినటువంటి వాడు నువ్వు సైకిల్ తొక్కుంటే డ్రామాలు ఆడి ఏం లాభం? కాబట్టి ఆ డ్రామాలు కట్టిపెట్టి రామానాయుడు, ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకో. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు ఓ పర్యటన ఏర్పాటు చేసుకో, నెల్లూరు జిల్లాకు రా, వీటికి ఎన్ని బిల్లులు చేశారో చూడు, వాటి మీద నిగ్గు తేల్చు. అవన్నీ లేకుండా నెలమామూలు నీకు వస్తే చాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహిస్తావు. నువ్వు డ్రామాలు ఆడతా అడుగుతాని ఆ డ్రామాలు కట్టిపెట్టి ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి అసలు మంత్రులు ఉన్నారా? మంత్రులు సమీక్షిస్తున్నారా? సోమిరెడ్డి నోటికి భయపడుతున్నారా? అధికారులు ఉన్నారా? అధికారులు వీటికి సంబంధించి ఏ రోజైనా సరే ఒక సమీక్షించడం, లేకపోతే వాటికి సంబంధించినటువంటి దాంట్లో పరిశీలించారా? ఇంత పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు రైతులను అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచుకుంటూ ఉంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేకుండా పోతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి, వాస్తవాలు మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఈ రోజు ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో ఈ రోజు మనం మాట్లాడడం, కొన్ని ఫోటోలు చూపించాం. ఆ ఫోటోలు ఎక్కడే అనుకుంటారని చెప్పి గూగుల్ మ్యాప్తోనే ఫోటోలు చూపించాం. అయినా సరే క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందనేటువంటిది ఒకసారి పరిశీలనకు వస్తే ఎక్కడ కూడా కనీసం ఇది కాలువ అనేటువంటి, ఇక్కడైతే ఒక కాలువ ఉందని చెప్పారు వాళ్ళు. నేను ఎతికా, ఎక్కడో దూరంగా పోతే కనపడుతుంది కొంచెం చిన్న పాయలాగా, మిగతాంతా మొత్తం పూడుకుపోయింది. ఇది కాలువ అని చెప్తే గబక్కన కూడా నడిచే పరిస్థితి, దాని మీద కాలువ ఉందని కూడా తెలియదు ఎవరికి. అటువంటి పరిస్థితులు ఈరోజు కాలువలు తయారైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఆయన అప్పుడప్పుడు చెప్తాడు, పంచగట్టి నేను రైతు బాంధవుడిని అని చెప్పి మెడలో పాపం సుబ్బయ్య వేషం వేసుకుని ఒక టవల్ వేసుకుని వస్తాడు, వేసి నేను రైతునని చెప్పి ఆ సుబ్బయ్య వేషం వేసుకుని దరిద్రుడా, ఆ వేషం వేసుకున్న దానికన్నా రైతుల గురించి ఆలోచించి ఆ వేషం వేసి రైతులను అడ్డపెట్టుకుంటాడు. రైతులు అదే వాపోతున్నారు. మెడలో పచ్చకాండ వేసుకుని మమ్మల్ని మోసం చేయడానికి మరలా ఇంకో కొత్త మోసం చేశాడు కదా అని చెప్పాను. కాబట్టి సుబ్బయ్య వేషాలన్నీ గట్టిపెట్టి డ్రామాలు వేయడం, రామానాయుడు గట్టిపెట్టి వాస్తవంగా ఏం జరుగుతుందనేటువంటి దాని మీద దృష్టి పెట్టి ప్రజలకు న్యాయం చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రైతుల పక్షాన నిలుస్తాం, మా గళం రైతుల పక్షాన్ని విప్పుతాం. రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి విధంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికే మీరు చేసుకున్నటువంటి దొంగ బిల్లులు ఏదైతే ఉన్నాయో వాటి మీద కనీసం విచారణ చేయించండి. ఈ పనులైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఈ కలెక్టర్ గారు, ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతులకు సంబంధించి పోయేటువంటి కాలువలు శుభ్రంగా చేయించి రైతులకు సాఫీగా సాగునీరు అందించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, నేచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.